అసలు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్తగా మత రాజకీయాన్ని రాష్ట్రానికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలను మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. సెక్యులర్ దేశంలో ఉన్నాం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంలో ఉన్నాం. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఒకటే సమానం అని చెప్పి ఆలోచనలు కలిగినటువంటి దేశంలో ఉన్నాం. కానీ ఈరోజు మత రాజకీయానికి పునాదులు వేసి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఏ రకంగా చేస్తూ ఉన్నారో గడిచినటువంటి 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికోసం ఇదంతా అని అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా గడిచినటువంటి 100 రోజులుగా వారి తాలూకా ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయకపోగా, నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో చివరికి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి